అయ్యో ఏమో దూరం మేము ఏదంటే చెల్లపేట కళ్ళంతాలలో అడుగుతాం కదా కరెంట్ దూరం దూరం పోతాం ఆయిల్ ఇక రేపు 15 బిందెలకు తీగలు పెడతారు కదా పట్టుకుంటారా ఏ దూరం బాగుతారు కాదు సరే మరి నీ పేరేం పేరు? నా పేరు మాది పోషగాడు అంటున్నారు. పోషయ్య. పోషయ్య మరి ఒక్క ఏళ్ళక
ఇద్దరమునమే మా పిల్లం ఇద్దరికి బేస్తారము ఆహారం ఇటువంటి ఏ రకాల్లో ఇంకేంది నేను ఎంత పలుకలేదు ఇంకేంమాట అదే ఇప్పుడు అక్కడ పాటు కన్ను మన రావాలి చూడు ఏమనుకోని నువ్వు ఏమన్నా విలువ అయితే ఓ వదినమ్మా వదినమ్మా వస్తున్నావా చీపురుగట్టు కత్తి పట్టుకో నీ బాధ్యత అంతా పండులో నువ్వు పక్క పడుతున్నావు ఏం కట్టావో ఏమబ్బా పొలం పోసిండు అయితే ఆడ గట్టిగా వచ్చిందా ఆడమగం దిగబడ్డది అక్కడ కింది మట్లే అయితే అందులో అడే మనిషి పిక్కిండు నూకినా ఎట్లా చూడా నూకి ఎట్లా ఇగో ఒకటే ఇట్లా మళ్ళీ ఒకసారి అంటే అయితే 5 ఇడిసాలు అట్టిండు ఇట్లా అట్లా నూకితే 11 అయినాయి 5, 6, 11 అయినాయి మరి ఇట్లా చెప్తా అట్లా చెప్తా 2 అక్కలు చెప్తా ఓ అట్లా అయితే ఈ సంఘం ఏం చేసిండు మీది మిసాలం ఆది అసారం ఆయన బాధలు వరిసిండు బస బస దిగవసుకుని గుట్టకడ పోయి అటే ఇక ఏసేం చూస్తలేదు ఏం లేదు ఇక నాకు లేపుడు నూకుడు లేపుడు నూకుడు లేపుడు నూకుడు అయ్యో శంకర బావయ్య లేపుడు అంటే ఏంది నూకుడు అంటే ఏంది చెప్తాను అయితే మన పెద్దలు ముందుగా ఏం చేద్దరు మాది వాళ్ళకు రేపు మా కళ్ళ చెప్పుదురు అయితే ఇప్పుడు ఏమైంది కేసీఆర్ వచ్చినట్టుగా మొత్తం మారింది మారే వరకల్లా భారతాలు లేరు పర్వా సిరాజీ పోయి 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 ఇక్కడ పోసి పోయి పోయి పోసి ఇక ఆవిడ కింద తూడు చూస్తలేరు పాడు చూస్తలేరు ఇక మనకి ఎట్లా దొరుకుతున్నాయి ఇట్లా లేపగానే ఇట్లా అట్లు ఇట్లా లేపితే ఇట్లా అట్లు అయితే మనకి నాకు నువ్వు లేట్ అయింది నువ్వేం బాధపడవా పడనా ఎందు గురించి గుండెవాడిగిన ఓహో నా గురించా లేకపోతే అంత 2 గంటలుగా లేక 2 కాదు 1 నిమిషం కూడా ఉండా సరే
ఏంది ఓ కక్కయ్య నీకు తాగుడుకు చదువుడుకు నేను అడిగినాయి తెస్తానికి ఆవరణాక నీకు పారం ఆరోగ్యం ఉండాలని నేను లేపుతలేను అయితే ఈయన సాట్కు ఇంకా తొమ్మడు ఫస్ట్ ఇంకా జరా మనకు లేనప్పుడు పైసలు ఇస్తాడు కదా అయితే ముందుకు పెట్టుకున్నా కానీ నువ్వేం బాధపడకు ఒకసారి కొట్టానా నేను ఒకసారి కొట్టానా జై జై సాయి సకాలి దల్లే ఓహో కావాలని ఎలా మాట్లాడు నీకు దెబ్బతోటి రాము పల్లె రాము పల్లె ఇప్పుడు అత్తనేమో ఇట్లా బాగా నా పేరు మాదిగి మాట్లాడుతున్నాను మాదిగి ఓసయ్య లేకపోతే నువ్వు ఉన్నావు కదా ఏటా పోదామా ఇంటికి టైం అయింది ఏ కలరాదమ్మా బీరేజ్ పెట్టా వెనకంచెల్లి మళ్ళా ఎప్పుడాలే మనం ఎంత నల్లు పెట్టుకున్నా లోపల బయట బంగారం వాళ్ళు ఉన్నా ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒకటే వాళ్ళు మనకి ఇచ్చినాయి అడగకుండా రమేష్ ఒప్పిస్తున్నాడు కొద్దిగా ఎటుగా జరుగు
నేనేమో తీసి పారెత్తున్నావు ఓ. ఎంత మంచి పని అటు మరి కింద వదిలేవా ఇందులో ఓ వస్తున్నావు బావయ్య ఈ యొక్క ఆగముకు శరుగుడుకు నువ్వు పిలుసుడుకు ఇక నేను లట్కం చుట్టూ ఆయన చెప్పుకుంటా ఆనే వచ్చినాడు అటో నా ఇటు ఏ కాదు మరి ఇలా ఒళ్ళే పోసుకొని వచ్చినా కదా అవి తీసేయలేవా? అంటారా ఆ, ఇంత తీసేసి చూపియానా ఆ, చేతులు జారిపోయింది బావా చూపిస్తుంది సరే సరే. ఓ ఓసయ్యా ఈ యొక్క నువ్వు ఇంత ఊరు మీద ఊరడమ్మ పనులు చేసినా కానీ మన పంట అర్హంగా పండుతుంది పెద్ద దున్నపదులు పోసినా కానీ మనకు మనిషికి 3 కిలోలు రాలేదనుకున్నావా 10 కిలోల కూర తిన్నాము తిన్నా కానీ తినడానికి ముందుకు బట్టలు తెమ్మంటి ఈ మన స్టోర్ వచ్చిన వాడికి ఇది మంగళ రమేష్ ఓహో మావయ్య బాధపడకు యొక్క రమేష్ తెస్తే ఇది ఒక జాకెట్ వారి పెద్ద స్థాయిలో 2 జోడి కలిపి గాది మార్చి ఏదైనా డిజైన్ తీసుకుని వచ్చిన బాగా అట్లా నావోకు ఇప్పుడు గొప్ప బంగ్లా ఆడదాం కదా అట్లంటారా ఈ పడలు 2 అంతరాలు వేసిందా 3 అంతరాలు వేసిస్తాం యాడా 4 అంతరాలు నిలబడాలి నువ్వు యాడా బాగా నీ ఆడా సరే కొనకుండా లేకపోతే కాదు బావయ్య ఎప్పుడు చెప్తాను అయితే ఇక వచ్చిన పేరు చచ్చిన కాదు జింక సత్తే పంటని ఎంత ఉంది 2 ఎకరాలు ఉంది ఆ రాగడు రేపు ఆడక ముడి పెడదాం ఇక్కడ గంగారెడ్డి ప్లాట్ కొందాం కొందాం ఆ తప్పిట్లా మొత్తం ఆయన కాడికి మొత్తం కట్టుపడదాం మాట్లాడుకుంటావు పోతే పూరి గుడిచే పోతే పూరి గుడిచే మనకు గుడిసే ఇటు చూస్తే ఆశాలు అటు చూస్తే మోసాలు అయితే నేను ఎందుకు వచ్చిందో చెప్పాను అవు అక్కడికి నష్ట ఇక్కడ వెళ్ళిపోవాలి అవు ఏమన్నా నేను చెప్తాను ఇక్కడికే వస్తే నువ్వు అక్కడికే వెళ్తావు ఇక్కడికే దొరుకుతావు అక్కడికే వెళ్తావు కదమ్మా ఏయ్! నేను చెప్పేది విను. ఓ బావయ్య మాది వాళ్ళ ఇంటికాడ 4 జతల చెప్పులున్నా మా పోజయ్య చెప్పులు చూసుకొని సాయంతో ఏం పని అంటే వాడి నారగొంద కళ్ళక్కడ ఉంటాడు కానీ ఏమి సుతా నడిపోతే లాభమే కదా ఏ లాభమా అల్లనే ఉంది వారికి ఎంత బంగ్లా కట్టి కడగా చెప్తున్నాను ఇప్పుడు జై వినాయకే పసిని రావాకే కప్ప
అయితే ఓనియానా అని కావాలి పెడితే అంటే నీ అనుకున్నావు అవి ఓలయా నువ్వు పెట్టుకున్నావు నీ నా యొక్క ఇప్పు కట్టి ఉంది బాధ్యాలు కట్టి ఉన్నాయి కష్టం చేసుకొని సంపాదించుకొని చేపించుకున్నా నువ్వు ఏం చేపించావు ఇది నూరుడు పోతుడు నీకే నేను చెప్తే నీకు జోక్ అనిపిస్తుంది ఈ యొక్క ఈ కలసారా మారుతుందంటే మానంటే రోజు ఏం చదువుతున్నావు రోజు ఒక శిక్ష పొద్దుగాల ఆడికి ఇప్పటి నుంచి రోజు శ్రమ వేసి తాగాలి పోలన్న ఒక్కొక్కసారి చెప్పులు విప్పులు ఉందని పెట్టించే పొద్దున్న అప్పుడే తాగాలి మనము ఒక్కసారి ఓహో బావయ్య తీస్తా ఊకే సర్మాను 100 రూపాయల కట్నం సమర్పించి ఉన్నాడు. వారిని వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా పరంజ్యోతి తోడై ఉండాని పదే పదే కోరుచున్నాం. జై పరంజ్యోతి రేణుక మాతాకు. కాశంపల్లి మల్లేశట రంగు ఉందా
కళ్ళ కజ్జలు వేసి ఏమున్నాయి మొగడు పెట్టి వీడికి 11 సంవత్సరాలు అవుతున్నది. ఏమి ఇంకా ఎన్ని రోజులు తిరగాలి ఈ 60 జై రేణుక మాతాకు జై రేణుక మాతాకు తాలా జాలా తాలా జాలా
ఇక్కడ ఉండి కాపువాడనా ఇది ఏది కాపువాడ కొంచెం అంత జాగిస్తే నయముడు కదా తల్లి జాగలేదమ్మా ఇక్కడ కొంచెం అంత తీయండి తల్లి అట్లట్టున్నావా? జయ వీరాంజనేయ సామ్రారుకు తాలా జాలా తాలా జాలా. మీరన్నా కొంచెం అంతా జాగిస్తే నేముడు కదా తల్లి. మాకున్నదే ముత్తిగంతమ్మా, నీకు ఏడ జాగిమంటావు కదా, జాగలేదు ఏం లేదు కదా. అమ్మా నా కుమారుని బాధలు పడలేక తల్లి ఇటు వచ్చి నన్ను కొంచెమంతా జాగింది కదా తల్లి. కొంచెమంతా లేదు ఏం లేదు, ఎందుకో అమ్మా. జయ వీరాంజనేయ సామ్రారుకు జాలా తాలా జాలా.
తల్లి మీరన్నా కొంచెమంత జాగిస్తే చిన్న పెద్ద ఏమున్నదా మగిన్లా నా కుమారుని బాధలకు పడలేక నేను ఇక్కడికి వచ్చినాను తల్లి. ఏమి ఇంత జనాలున్నారు, ఇన్ని కులాల జనాలున్నారు, నన్ను కొంచెం నీళ్ళు ఇచ్చి కొంతమంది ఎండలకి వెళ్ళి పోయేదాన్ని ఎవరో అని దగ్గర తీస్తాను నాయన, గంతకన్నా అర్థమానమా? కొంతమంది నీళ్ళు ఇచ్చి ఆ యొక్క జాగిచ్చే జనం చోటిస్తే మీ ఇంటి లోపలే ఉంటున్నాను కదా తల్లి, ఎవరైతే ఏమవుతుంది? జయ వీరాంజనేయ సామ్లవారుకు చెప్పాలి నాకే సరిగ్గా పురా గడుచు పెట్టే వాడికి గిటు బియ్యం పోతలేదు మరి గిటు ఇంకా జరిగి కుమ్మర తల్లిగా ఇంకా జరిగి ఇటు మన హనుమలమ్మ కన్నా గడిపోతుంది గిట్ 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 ఇటు ఇటు రామ్సార్ కూడా ఓహో ఓజయ్యా అమ్మే ఎవరు మీరు ఎవరు అనుకుంటున్నావు? నీకు కళ్ళు తాగి కళ్ళు కనిపించకపోతే నేను చూసి చెప్తా చూడు. అమరంగ యొక్క లోకమాత రేణుక ఎల్లమ్మ అనగా వస్తుంది, మనం ఏందో ఆమె పని తెలుసుకుందాం, మెలుదామా? ఎవరమ్మా ఎవరమ్మా ఎవరమ్మా
తల్లి నేను ఎవరు? చెప్పాలమ్మా ఏం నాకు తెలుస్తుంది జయ రేణుక మాతాకు రేణుకా పరాశక్తి నమ్మ. తల్లి నామము వినవే కొమ్మ. రేణుకా పరాశక్తి నమ్మ. పరశురాముని పాదాలకు వారి నిన్ను వసేనమ్మా. పరశురాముని పాదాలకు వారి నిన్ను వసేనమ్మా. రామాని దాదాలకు తల్లి ఎందుకు మీకు నమస్కరిస్తున్నా అంటే తల్లి కులముల ఏమున్నదమ్మా చిన్న పెద్ద తేడా లేకుండా నా కుమారుని పెట్టే బాధలు పడలేక నచ్చినాను తల్లి మీకు నేను మీకు వందనములు పెడుతున్నాను కాకుండా తల్లి నా దండం తప్పాలంటే ఎవరైతే ఏమైతుంది తల్లి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా కానీ ఎలా ఇబ్బంది పడదు తల్లి. మానవ కాపాడుకోవాలని ప్రయత్నం అవును చేస్తున్నారు తల్లి ఎవరైతే ఏమైతుంది చిన్న పెద్ద అయితే ఎవరైతే ఏమైతుంది జై వీరగోవిందకి. జై కుమారాయమి. అమ్మా తల్లి ఏమంటున్నావు ఏమి బాధ వచ్చింది ఏమి కొరకు నాకు చెప్తేనే నాకు అర్థమైంది కదా నువ్వు అట్లా అంటున్నావా తల్లి అవును. నీకు ఇంత బాధ ఏమొచ్చింది ఇంత ఇబ్బంది ఏమొచ్చింది అంటున్నావా? చెప్పాలి కదా తల్లి జై వీరనగల సామ్లవారుకు తండ్రి పేరు ఎప్పుమని తండ్రి శిక్ష చేసేనమ్మా. తండ్రి పేరు ఎప్పుమని తండ్రి చేసేనమ్మా. రాత్రి శాపమిచ్చి కచ్చే. తారనిలో జన్మోడా. రాత్రి శాపమిచ్చి కచ్చే. తారనిలో జన్మోడా. అమ్మా, నా కుమారుడు పరశురాముడు దండిగా ఎప్పుడు ఎట్టి కష్టాలు పెడుతున్నాడు ఆ తండ్రి పేరు చెప్పమని కానీ తండ్రి పేరు శాపమిచ్చిండు నేను ఎలా చెప్పాలి జై వీరగోవిందకి. శమేడలా విచ్చేనమ్మా. బాబమ్మ
నీకు ఏమి బాధ వచ్చింది నీ యొక్క ఏమి బాధ వచ్చింది ఏం చెప్పమంటున్నావు ఇట్లా శాపం ఇచ్చిన అవును మరి నాకు ఏం తెలుసు కదా జై రేణుక మాతాకు 12 ఎన్నెల్ల దాకా రాతి శాపానిచ్చి సచ్చే మనమే తట్టుకోలేము ఆ చిన్న పిల్లలు ఎలా తట్టుకుంటారు ఆ యొక్క చెప్తే మీ తండ్రి లేడు చనిపోయిండు అని చెప్తే ఏడ తట్టుకుంటారు తల్లి ఎట్టి బాధైనా పడుతున్నా గానీ నా కుమారుల మాత్రం జాడ చెప్తలేను తల్లి ఓ అనండి చూస్తే తల్లి ఏమంచి మేము ముందే మాదిగ వాళ్ళము మాకు ఉందామంటే ఇల్లు లేదు ఏం లేదు ఈ ఉన్న కాడికి అక్కడ తోళ్ళు పచ్చిగా ఉన్నాయి ఇక్కడ ఇల్లు చూస్తే ఇట్టుంది మా పరిస్థితే బాగలేదమ్మా తల్లి ఇక్కడ లంద ఉన్నది ఇక్కడ తోలు ఉన్నది మాది ఉన్నది పురుషాలు ఎలా ఉంటామంటున్నావా తల్లి జాయ్ రేణుక మాతాకు గండు గండు యానాగుండే. గయ్య దగ్గరి గత్తేనమ్మా. గండు గండు యానాగుండి గయ్య దగ్గర గత్తేనమ్మా. గండు గండు యానాగుండి నన్ను దాసి పెట్టే అన్నయ్య వదినమ్మ. ముందుగా నన్ను దాసి పెట్టే ఉపాయము ఏగారమ్మా. ముందుగా నన్ను దాసి పెట్టే ఉపాయము ఏగారమ్మా. గన్ను తోలు అంటే నా కుమారుడు వచ్చే టైం అవుతున్నది తల్లి నన్ను దాచి ఏ రకమన్నా చేసి మీరు దాచిపెట్టు తల్లి నన్ను జల్దీ అయితే నువ్వు ఎట్లయినా సరే మీరు ఏమన్నా కానీ నీ పాన మధ్య కాపాడుకుంటూ రావు తల్లి ఎటువంటి ఉన్నాయినా కానీ యొక్క ప్రాణం పోతుందంటే కొంచెం మంది చాలా నీరు పూసి బతికిస్తారు తల్లి జై వీర సర్వారికి పవకారి పరిచేరమన్ పన్న మూల మూలేమో 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 పవకారి పరిచేరమన్ పవకండి వాడు మరి పరిపాలన కరమా పవకండి వాడు
పరశురాముని పేరు చెప్తేనే ఇన్ని వాడలకి తిరుక్కుంటూ వచ్చినావు తల్లి. అవును. మేము చూస్తే మాది చిన్న వర్గము, మేము ఎలా తట్టుకుంటాం అంటున్నావు తల్లి. జై వీరంజనేల సామ్లవారుకు. అమ్మా మీకు ఒక మాట చెప్తాను విన్నది తల్లి. జై రేఖ మాతాకు మాకు తెలియాలని ఏమైతుంది తల్లి? అవును కదా తల్లి. ఓహో అమ్మా నువ్వు ఒకటి అడుగుతా ఏమైనా కోప్పడతావా తల్లి? అడుగు. ఓహో తల్లి, నీ యొక్క కుమారుడు గురించి నువ్వు యొక్క బాధలు పడకుండా మొత్తం కులలు అడగకుండా వచ్చిన అంత కథాదారు మీరు యొక్క మాదిగి మాధమ్మను నేను నీ కొడుకు వచ్చి ఎంత కొట్టినా తిట్టినా ఓపుతా. కానీ నీ యొక్క పేమెంట్ వరాలకు మొత్తం ఇచ్చి నా యొక్క ఈ లంకలో ఇక్కడనే ఉండమను. మా తల్లి నా బాధ నాకుందంటే నీకు వరాలు కావాలమ్మా తల్లి. అమ్మా నీ బాధ నీకుంటే నాకేం బాధ అమ్మా? నాకు అచ్చేవాయి చూసుకున్నా నీ బాధలు నేను భరింపలేను. నాకేం బాధ అమ్మా? నేను ఖుషిగా ఉన్నాను నేను. ఓ తల్లి, నేను మీ ఇంటి లోపల అడుగు పెట్టేదే కాదు తల్లి. పెట్టినా అంటే మీరు కుబేర్లు అవుతారు తల్లి. మీకు ఎందుకమ్మా? అమ్మా నాకు నీ మీద నమ్మకం లేదు. ముందుగా ఆ భూషణాలు మొత్తం నాకు ఇస్తేవంటే నేను ఇప్పుడైనా నా ఇంటిలో దాచుకుంటా కదా తల్లి. నా భూషణాలు కాదు, నా గవ్వల పేరే మీకు ఇచ్చిపోతాను తల్లి. కాదు కాదు, నాకు ఇప్పుడు నాకు ఇచ్చు ఆనవాళ్ళు ఇచ్చేయమ్మా. అవి ఎట్లా జగగా పెరుస్తున్నాయి నీ పేరు మీద. ఓ తల్లి, ఏమి నా ప్రాణం కన్నెక్కన ఈ వరాలు భూషణం ఏం చేస్తాయి తల్లి? ఇదే ఇస్తున్నాను. కానీ నా కుమారుడికి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క ఎట్టి కష్టాలు పెడతాడు. నేను 12 ఏళ్ళు పడ్డా, అవసరమైతే మిమ్మల్ని కూడా 12 సంవత్సరాలు కూడా తిప్పలు పెట్టుండ తల్లి. అమ్మా నీకు ఇప్పుడు పెద్ద బిడ్డ ఉన్నది, పెద్ద బిడ్డ తోడు పెట్టుకోకు తల్లి. నీ భర్తలను పెట్టుకోకు, మీ అయ్య తోడు పెట్టుకోకు, మీ అవ్వ తోడు పెట్టుకోకు. నీ పుట్టబోయే చిన్న బిడ్డ ఉన్నది సాయం అనేది, నీ కడుపులున్న చిన్న బిడ్డతోని అని తోడు పెట్టుకోమంటే తల్లి ఎలాంటి మాత్రం పెట్టుకోకు తల్లి. పెడితే మోసంలో పడతావు. అమ్మా అదే విధంగా కానీ ఈ భుజనాలు మొత్తం వచ్చాయి. అమ్మా ఇక్కడ ఈ లందలోనే జాగుండు కదా. సరే తల్లి, లంగలోనే దాగి ఉంటాను. మీరు ఎల్లప్పుడు చాలా కాపాడుకొని నన్ను ఎప్పుడు కూడా గద్దె పూజించినట్టయితే నేను ఇదే లంగలోనే దాగి ఉంటున్నాను. అమ్మా అదినే ఉండు కదా. అవును తల్లి, ఇక్కడనే ఉంటున్నాను. ఉండు. జై రేణుక మాతాకు రామనీలా మేళా శ్యామాకు వచ్చిందంటే మనకు ఇంతకు ముందు ఏముండే? ఏడా చూసినా ఇల్లు గండ్లే ఉండే. మనకు లోకమాత రేణుక నుంచి మనకు ధనాంచి ఏదనుకుంటే హరి అవుతుంది. ఇప్పుడు మన తల్లి ఇప్పుడు కుమారుడు వచ్చి ఎంత బాధించినా కానీ నేను భరించాలని నువ్వు బుగులు పట్టి చెప్పకు. నువ్వేం బుగులు పట్టకు. ఒక్క సీస కళ్ళెత్తి రామ నీలా
పరశురాముడు అందరు కదా. ఓ నా తల్లి రేణుకా ఎల్లమ్మ ఇక్కడ అడవిలో తిరుగుతున్నది. నా తల్లి నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను కదా. సరే వెళ్ళు. జై విరజల వారికి సరసర తల్లడు వాయే తల్లి ఎక్కడ కనిపించలేదు కదా. ఊళ్ళో వయసు ఊళ్ళో సరే నువ్వు అన్నట్టుగానే వీధిగానే కూడా వ్యక్తి విషయం కదా. లైన్ పెట్టుకుంటూ పోతే ఆహా ఏమి ఈ ఊర్లో వాళ్ళు చూసినంతలో ఇక్కడ గవ్వలు మరియు బండారాలు ఉన్నది కదా. ఈ కోట లోపలికి వెళ్ళి చూసేదాన్ని ఈ పూరి కూస చేయబడదు. నేను ఇప్పుడే చూసాను కదా. జై దేవ వారికి
మరవకుర్రి మధ్యలో పెట్టుకోకుర్రి మీరు పైసలు లేకపోతే సేఫ్ అయ్యాడు గురి ఇగో ఇక్కడ అక్కడ 60,000 బెడ్ ఉంది దూకుదాము మరి నాకు కళ్ళు టైం అవుతుంది శక్తి వాయి అవతారించి దీవమ్మ అది శక్తి వాయి అవతారించి తీవయ్యా అది శక్తి అవతారించి దీవమ్మ అది శక్తి వాయి అవతారించి తీవమ్మ అది శక్తి కలియోగ మందు నీవు తిరిగేటి దానవమ్మ కలియోగ మందున నీవు ఏటి వాడవమ్మ కలియుగ మందున నీవు తిరిగేటి దానవమ్మ కలియోగ మందున నీవు ఏటి వాడవమ్మ కలియుగ మందునావు అన్ని శక్తుల కన్నా మించిన దానవమ్మ అన్ని శక్తుల కన్నా మించిన దానవమ్మ వన్య శక్తుల కన్నా మించిన దానవమ్మ అన్ని శక్తుల కన్నా మించిన దానవమ్మ వన్య శక్తుల కన్నా రామో నాడో మంగళవారమో నాడో వారవారమో నాడో మంగళవారము నాడు వారవారము నాడు మంగళవారమో నాడో వారవారమో నాడో మంగళవారము నాడు వారవారము నాడు మంగళవారమో నాడో మరి యొక్క పొద్దులమ్మ మంగళవారమో నాడో మరి యొక్క పొద్దులమ్మ మంగళవారము నాడు మరి యొక్క పొద్దులమ్మ మంగళవారమో నాడో మరి యొక్క పొద్దులమ్మ మంగళవారము నాడు కొమ్మలో దేరాయేన మేక పొద్దులే తల్లే కొమ్మలో దేరాయేన మేక పొద్దు భయమెడబా పెట్టి పావన రూపిణి దయజూడు ముని దాసుల మొరవిని జయ జయ గిరిజాని భవాని జయముల సగుభూని భవాని ఆదిశక్తి నీవే అంతటా ఆదిశక్తి నీవే అంతటా వ్యాపించియున్నావే అంతటా వ్యాపించియున్నావే అంతటా వ్యాపించియున్నావే అంతటా మొదటి వ్యాపించియున్నావే అంతటా సాధులు యోగులు సకల దేవతలు సాధులు యోగులు సకల దేవతలు పాదుగని మృదు పదములు గొలతురు జయ గిరిజాని భవాని జయముల సగుభూని భవాని ఓం శ్రీ జగదాంబ పరమా ఓం శ్రీ జగదాంబ పరమా జ్యోతివి భ్రమరాంబ పరమా జ్యోతివి పరమాంబ పరమా హంసం నాక్షర హంసరూపి వై అఖిల జీవులను హాటాడించెవు జయ గిరిజాని భవాని జయముల సగుభూని భవాని షండి కమాంకాళి పార్వతి నిండు వెలగుతో నుండి నవమ్మ జయ గిరిజాని భవాని జయముల సగుభూని భవాని శరణిదే గై కొనుమి నీ పద శరణిదే గై కొనుమి నీ పద సేవకుడను సుమ్మి నీ పద సేవకుడను సుమ్మి దారుని వెంకట దాసుని వరవిని దారుని వెంకట దాసునమీయవే పరమోద్ధారిణి జయ జయ గిరిజాని భవాని జయముల సగుభూని భవాని జై పరజ్యోతి స్వరూపిణి శ్రీ రేణుకా మాతాకు పదే హర హర మహాదేవ హర ఎల్లు ఎల్లమ్మ రావే ఎల్లు 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 ఎల్లమ్మ రావే
ఎల్లమ్మ రావే అమ్మ ఎల్లు ఎల్లమ్మ రావే ఎల్లమ్మ రావే ఎల్లమ్మ రావే నిన్ను రాజులు పిలిచి రాజులు పిలిచిరి ఎల్లమ్మ నువ్వు రంజిల్లు చుండు ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజులు పిలిచిరి ఎల్లమ్మ ధైర్యశాలివే ఎల్లమ్మ నువ్వు దాగి ఉండవే ఎల్లమ్మ బంధువు బండారు ఎల్లమ్మ నీ ప్రక్కనము ఎల్లమ్మ ఏదుము బండారు ఎల్లమ్మ నీ ఎదుట పోతుము ఎల్లమ్మ ఏదుము బండారు ఎల్లమ్మ నీ ఎదుట పోతుమే ఎల్లమ్మ ముత్తుము బండారు ఎల్లమ్మ నీ ముందట పోతుము ఎల్లమ్మ కళ్ళ గజ్జలు ఎల్లమ్మ నువ్వు గల్లు రావే ఎల్లమ్మ కళ్ళ గజ్జలు ఎల్లమ్మ నువ్వు గల్లు రావే ఎల్లమ్మ ఒక్క అడుగులో ఎల్లమ్మ నీకు బండారెత్తుము ఎల్లమ్మ ఒక్క అడుగులో ఎల్లమ్మ నువ్వు కుంకుమరాలుడి ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ అమ్మ ఏకలగోతుము ఎల్లమ్మ నీకు పండుగ చేతుము ఎల్లమ్మ కళ్ళు సాకలే ఎల్లమ్మ నీకు కన్న దీపము ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ రావే ఎల్లమ్మ రావే ఎల్లమ్మ రావే ఎల్లు ఎల్లమ్మ రావే ఎల్లమ్మ రావే ఎల్లమ్మ రావే tanto gulu ganda Hallelujah.
బాధ తప్పేటట్టు లేదు. ఏం చేయవాళ్ళను కుమారా ఇప్పటి నుంచి చెప్తాను నాయన చీటీళ్ళకి ఇక. ఓ తల్లి ఇప్పుడు నా తండ్రి పేరు చెప్తానంటుండగా ఓహో సరే అదే విధంగా తెలుపు కదా. ఏమి కుమారా మంచివాడమని అనుకున్నా కానీ నా కుమార్తెనే నా కుమారుడే ఏమి బైండ్ల ఆధారం వేసి ఇట్లనన్నా వేషానికి వస్తుంది లేచి ఆడుతుంది, లేకపోతే మేము తల్లిదండ్రులు లేని వాడమైతామని బైండ్ల వేషం అవతరించినారు కుమారా.